ఇక్కడ యూసీఎల్లో ఎస్ఎంఎస్ కింద పనిచేస్తున్నాను. కాంట్రాక్ట్. ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు గారి పాలన? దానిపై ఏం నో కామెంట్స్ అంతే. పథకాలు అందుతున్నాయన్నా? ఏం పథకాలు అంటే చెప్తే బస్సు ఫ్రీ బస్ అన్నాడు, ఏం రాలేదు. ఉచిత బస్సు, ఉచిత సిలిండర్. అది ఉచిత సిలిండర్ అయితే వచ్చింది ఒకసారి, డబ్బులు అయితే ఎక్కేసాను. ఇప్పుడు పింఛన్లు అన్న? పింఛన్లు అయితే వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి అందరికీ. మంచిగా 4,000. 4,000 వస్తున్నాయి. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి? ఏమో ఇంకా లేదు, నా దాని గురించి తెలియదు నాకు. ఇప్పుడు పులివెందులో జగన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఎలా ఉండేది? అవన్నీ చెప్పకూడదు, నా పులివెందులు ఎలా ఉండేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏం రాలే. అన్నీ వస్తున్నాయి అంటుంది. నాకేం రాలే అసలు. మా పులివెందుల్లో ఏదేని పట్టించుకోవడమే లేదు. జగన్ సార్ ఉన్నప్పుడు? జగన్ సార్ ఉన్నప్పుడు రకంగా ఏదో అట్లా మాకు సాయంగా ఉండేది. అన్నీ వచ్చాయి. పలుకుతాడా మీకు జగన్ సార్? పలుకుతాడండి, పలుకుడు సార్. అంతేనా? అందరి పలుకుతారు. ఏం చేస్తుంటారు? ఎట్లుందన్న జగన్ గారు అంటే అప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండేది అన్న? పరిపాలన అంటే చెప్పేది ఏముంది పా, ఇంతకుముందు జగన్ పరిపాలన అంటే కొద్దిగా మేలే, ఏదో బీద బిక్కిచ్చా ఉన్నారు. కానీ బాబు వచ్చినారంటే చెప్పిందే కానీ చేసేది ఏం లేదు కదా. అప్పుడు పిల్లలు డబ్బులు వేసింది అన్న నిజంగానే? అప్పుడు వేసాడు కదా, నా అమ్మఒడి వేసాడు, పేజ్ వేసేసాడు, మొత్తం ప్రజలకి చెప్పిండేటన్నీ వేసాడు కదా. ఈయన అమ్మఒడి అన్నాడు, మళ్ళీ ఏదో మేలు అంటున్నాడు. ఏడాది అయిపోయింది కదా, అయినా చేసింది ఏం లేదు కదా. చూద్దాం వేస్తాడని వెయిటింగ్ చేస్తాం. రాజశేఖర రెడ్డి గారిని కలిసారా మీరు ఎప్పుడైనా? మా ఊర్లో మేము రాసేటి కలుసుకుంటున్నామయ్యా. కలిసినావా? మా ఊర్లో మేము కలుసుకుంటున్నాం. మాకు డైరెక్ట్ ఇంట్లో మాట్లాడించారంట మాకు. ఏం అడిగినావు పోయినప్పుడు? ఇప్పుడు మమ్మల్ని అడిగించుకునేంత ఇది కాదు, అయిపోయి చేస్తాడు. ఏం కావాల్సిన కూడా రాసేటి సార్, మొత్తం అడగాల్సిన అవసరం లే, మాకు ఇది కావాలి సార్ అని పోతే చేసి పెడుతున్నాడు. అంతేనా? అంటే చాలా ఆప్యాయంగా పిలుస్తాడు అందరినీ కూడా, రానా ఒక్కరిని కూడా. ఆప్యాయం అంటే అత్త ఆప్యాయ ఎవరు ఉండరని కాదు రాజకీయాలలో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పులివెందులకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయినాడు, అందరు కాన్వాయిన్లలో లారీలు ఉంటారు, కానీ ఇడికి వచ్చి నడిచి వెళ్ళిపోతాడు. అవునా? అంతే మరి, ఇట్లా ధైర్యం, మంచి ధైర్యం ఉంటుంది. జగన్ గారు అంటే ధైర్యం. జగన్ గారు కాదండి, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారా? వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు కదా, చూసారా? ఆయన చూసాం చూడకే. ఆయనంతా బాగా బాంబులు వేస్తారంట. బాంబులు వేసేదే కదా, వాళ్ళ వంశపారంగా బాంబులని కాదు, వాళ్ళ కొందరికి ఉంటుంది అనమాట, కుటుంబానికి ఇదేనది ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు రెడ్ల పరిపాలన బాగుండేది, పర్వాలే వాళ్ళు. రాజశేఖర రెడ్డి బాగుండేది అంటే ఏమనుకుంటారంటే మా ఊర్లో కాబట్టి పులివెందుల సొంతం రాజశేఖర రెడ్డి, జగన్ అంట, జగన్ పోడుతారు అంటారు. కానీ మనకు కావాల్సిన అవన్నీ కాదు, పరిపాలన బాగుండాలా అది. రాజశేఖర రెడ్డి గారిని అంటే ఊర్లో అందరికి యాక్సెస్ ఉంటుంది అన్న, ఎవరిపైనా మాట్లాడచ్చు. ఒక ఊర్లోని కాదండి, మొత్తం మన ఆంధ్రాలో ఎక్కడైనా అవి అడగండి చెప్తారు రాజశేఖర రెడ్డి గురించి. దాని గురించి మనం చనిపోయింది కదా, బాధ అనిపించిందా? బాధ అనిపించేదండి. మేము సూర్యుడి ఉన్నాం కదా, అంతా ప్రతి మేము ఒక్కరు బాధపడితే ఏమవుతుంది, మొత్తం రాష్ట్రం బాధపడింది. ఆ రోజు కదిలి వచ్చింది కూడా పులివెందులకి. అదేనా పరిపాలన బాగుంది అంటారా, కానీ చూద్దాం, వెయిటింగ్ చేద్దాం. నాయకుడు దొరకాలంటారా మరి రాష్ట్రాలలో? రాజశేఖర రెడ్డి ఇంత మాత్రం వాళ్ళు ఎవరు ఉండరు. మన జగన్ తరంగాడు, చంద్రబాబు నాయుడు తరంగాడు. కొత్త వాళ్ళు కూడా వచ్చారు, జనరేషన్ ఎవరు వచ్చారో చెప్పలేము మనం. అది రాడు కూడా, రాలేరు కూడా అలాంటి వాడు. అది మహానేత. మేము చెప్పేదే లేదు, రాష్ట్రంలో ఎక్కడ పోయినా అడగండి చెప్తారు. రాష్ట్రంగా తెలంగాణలో కూడా చేశాడు కదా. అది పరిస్థితి చాలా.